గైస్ అందరూ నమస్కారం. మీ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో ఫీలింగ్ రియలీ హ్యాపీ. ఇండియా ట్రిప్ వెళ్ళొచ్చింది కదా, ఇండియా ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత అంటే మొక్కుకుంటాను అనమాట. అంటే మళ్ళీ ఇమిగ్రేషన్ మంచిగా అవ్వాలని చెప్పి ముందే చూసారు. ఇది న్యూ జెర్సీ బ్రిడ్జ్ వాటర్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. గైస్ టెంపుల్ చూడండి. అసలు నేను లోపల కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అసలు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. వెంకటేశ్వర టెంపుల్ ఇంకోటి పిట్స్బర్గ్లో ఉంటుంది. అదైతే సేమ్ నాకు పెద్ద తిరుపతి వైబ్స్ వస్తాయి అసలు అక్కడికి వెళ్తే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి కుదరలేదు నాకు అసలు. ఐ మీన్ దేవుడి దర్శనం తీసుకోవడానికి నాకు అదృష్టం లేదు. లైక్ 1 month తర్వాత తీసుకుంటున్నాం దర్శనం. గైస్ లోపలికి వెళ్ళాక వీడియో ట్రై చేస్తాను, లోపల మాట్లాడుకుందాం. గైస్ గుళ్ళో వీడియో తీసుకోలేకపోతున్నా. మీరు దేవుడిని తీయొద్దంట స్ట్రిక్ట్గా చెప్పారు. కానీ చాలా రిలాక్సేషన్గా ఉంది నాకైతే. ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు మా ఇంటి దగ్గర టెంపుల్స్ లేవు, ఒకటే స్వామినారాయణ టెంపుల్. సో వెంకటేశ్వర టెంపుల్ రాగానే చాలా రిలాక్సేషన్గా అనిపించింది నాకు. షూట్ చేయలేకపోతున్నా. మా వాళ్ళు ప్రసాదం కోసం కొట్టుకుంటున్నారు. ప్రసాదం ముందు ఉంటారు కదా మీరు? అవునవును. గైస్ మాకైతే బొంగలు ఉంది ఇక్కడ ప్రసాదం కింద. నాకు పెట్టువా. చాలు. ఓహో గైస్ ఏదున్నా లేకపోయినా ప్రసాదం ఇంపార్టెంట్. మిక్కులు మనకి టెంపుల్లో క్యాంటీన్ ఉంటుంది యాక్చువల్లీ. దాని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్, వీక్ డేస్లో అయితే ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. నార్మల్గా వీకెండ్స్లో అయితే డే అంతా ఉంటుందంట. ఇక్కడ క్యాంటీన్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ చేసాను, చాలా బాగుంటుంది. $3కి ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇడ్లీ, దోశ సేమ్ మనకి హైదరాబాద్ టేస్ట్ ఎట్లయితే ఉంటుందో అట్లానే ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్లా. నేను ఉండే ఏరియాలో అయితే ప్లేట్ దోశ $15కి ఇస్తారు. అది ఇంకెప్పుడు ప్రైజెస్ వాళ్ళే. కాకపోతే దేవుడి దగ్గర తింటాం చాలా మంచిది కాబట్టి. కానీ టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది గైస్ నాకైతే. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్ రిలాక్సేషన్. నేను ఎగ్జిట్ దారి మధ్యలో కూర్చున్నా. ఎందుకు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు గైస్. అంటే దానిలో క్రిస్పీ క్రీమ్ డోనట్స్ తీసుకున్నాము. డోనట్స్ను ఒక కాఫీ తాగాను. ఇంకా ఇది సరిపోద్ది ఇప్పటికి. ఏదో ఇండియన్ రెస్టారెంట్ అనుకుంటున్నాం. తర్వాత అక్షరధామ్ టెంపుల్ ఉంది, మ్యాక్సిమం దానికి కూడా వెళ్తాం. ఒకవేళ వెళ్తే అది ఇంకా చూపిస్తాను మీకు. టెంపుల్కి రావడం అయితే ఎన్నిసార్లు మిస్ అయిందంటే, లాస్ట్ సండే అనుకున్నా, కుదరలా. ఐ మీన్ వర్క్ ఉండడం, కాలేజ్ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ బ్రేక్ దొరికింది. ఇంకెళ్ళాల్సిందే అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ దర్శనం చాలా బాగా అయింది. ఫీలింగ్ పీస్ఫుల్. ఇంకా అక్షరధామ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం ప్రజెంట్ మేము. అక్కడ కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తే అయిపోతుంది, ఒక్కసారి అయిపోతుంది అని చెప్పి. ఇంకో 1 hour డ్రైవ్ ఉంది ఇక్కడి నుంచి. ఇంకా అది అయిపోయాక లంచ్ ప్లాన్ చేసుకున్నాం. అక్షరధామ్ నేనైతే వచ్చిన దగ్గర నుంచి వెళ్ళలేదు. బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి అయితే 4-5 times వచ్చాను. అక్షరధామ్కి అయితే ఇప్పుడు కుదరలేదు. ఇప్పుడైతే అక్షరధామ్ టెంపుల్ స్టార్ట్ అవుతుంది. స్వామినారాయణ టెంపుల్కి అయితే వచ్చాం. 1 hour డ్రైవ్ తర్వాత. చాలా బాగుంది, చాలా మ్యాసివ్గా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే. మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను చూడండి. నాకైతే ఉదయపూర్ లేక్ ప్యాలెస్కి వచ్చినట్టుంది. ఇండియాలో ఉదయపూర్ లేక్ ప్యాలెస్ ఉంటుంది గైస్. సేమ్ వైబ్స్ వస్తున్నాయి. చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే. గైస్ ఈ టెంపుల్ అయితే ఎవ్రీ ట్యూస్డే క్లోజ్.
ఈ స్టాట్యూ చూడండి. మన హిందూ కల్చర్ని ఇలా రిప్రజెంట్ చేయడం కూడా ఒక ప్రైడే. ఫారినర్స్ కూడా చాలా మంది విజిట్ చేస్తున్నారు ఈ టెంపుల్ని. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగా డిజైన్ చేశారు టెంపుల్ అయితే. స్టోనే కలర్ చూసారా అసలు? మన ఇండియన్ మ్యాప్ ఇది చూడండి. రివర్ సరాయు అంట. అక్కడ ఉంది చూడండి కరెక్ట్ గా ఎంట్రన్స్. టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా కట్టావు. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది, మెయిన్ ఎంట్రన్స్ చూడండి. అక్షర్ధామ్ చూడండి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ నాట్ అలౌడ్, ప్లాస్టిక్స్, డ్రోన్స్ నాట్ అలౌడ్, పెట్స్ నాట్ అలౌడ్. టొరాన్ గేట్ అంట. ఇక్కడ ఎందుకో నాకు అర్థం కాలేదు, తెలీదు, స్టోరీ తెలుసుకోవాలి. చైనీస్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు గైస్ ఫారెన్ కంట్రీని. అమెరికన్స్ కన్నా ఇప్పుడు మన ఇండియన్స్ ప్లస్ చైనీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడైతే. కెమెరా ఎంత జస్టిఫై చేస్తుందో నాకైతే తెలియదు, కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. బ్రీజ్ అయితే చాలా బాగుంది గైస్. డ్రెస్కి వచ్చేసాం మేము. ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం మనం ఫోటోస్ తీసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా పైన చూడండి. చాలా అందంగా కట్టారు గైస్. వావ్. అమెరికాలో ఇండియన్ ట్రెడిషన్ని ఎంత బాగా ఉందో అయితే చూడండి. ఇలా పైకి ఉంది ఇది మొత్తం. ఎలిఫెంట్స్ నుంచి చాలా బాగా కట్టారు గైస్ టెంపుల్ అయితే. ఇక్కడ దీని గురించి మ్యాటర్ రాశారు చూడండి. టెంపుల్ దేంతో కన్స్ట్రక్షన్ చేశారని చూపిస్తుంది చూడండి. ఓకే, బ్యాబ్స్ హవేలీస్ అంట గైస్. ఇవి ఏ కంట్రీలో వీళ్ళు ఇలా కన్స్ట్రక్షన్ చేశారో చూపిస్తున్నారు. లండన్, కెనడా, ఇది న్యూ జెర్సీది, ఇక్కడది, ఇది చికాగోది. అక్కడ ఓరియంటేషన్ థియేటర్ ఉందండి. ద డోర్స్ విల్ ఓపెన్ ఫర్ ద నెక్స్ట్ షోయింగ్ ఇన్ 6 minutes ఓపెన్ అవుతుందంట. మనం అది కూడా చూద్దాం ఒకసారి.
దీని లోపల దీవాస్ ఉన్నాయి చూడండి ప్లేస్ ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ అయితే. ఈ థియేటర్కి అయితే వెళ్దాం గైస్, ఒకసారి చూద్దాం, టైం పట్టుకుని వెళ్దాం. ఆర్ట్ వర్క్ అయితే చంపేశారు గైస్, చాలా బాగుంది. అదిగోండి వచ్చేసాం, మెయిన్ అక్షర్థం. దేవుడా గైస్, రియల్లీ మస్ట్ విజిట్. నిజంగా చాలా బాగా కట్టారు గైస్. మెస్మరైజింగ్. Raised by selfless volunteers' dedication, and these volunteers were from North America. There were boys and girls, students came for students, the housewives, homemakers, and job doers, and businessmen, and professionals. You name a faculty, and we have them all here doing selfless service at different times. Physicians, and engineers, and architects, and lawyers, and CPAs, and everybody were here, right? So this is something very historical, never happened before. Let's give big hand to this 12,500 volunteers who joined hands in their dedication in raising this structure here for all of us to enjoy today. Let's give big hand to them. This is the structure behind the 3-story level building that is done by contractors. In time to come, in 5 years to come. This is the main temple entrance. దగ్గరికి వెళ్తూ వెళ్తూ చూపిస్తాను ఇంకా మీకు. మా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, అసలు ఎక్కడ ఉన్నారో ఏంటో. నేను ఏదో వీడియోలు చేసుకుంటున్నాను, వీడియోలు మాట్లాడుకుంటున్నానని అసలు వచ్చిన దగ్గర నుంచి పట్టించుకోవట్లేదు నన్ను. ఎలిఫెంట్ ఇది నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు. ఎన్ని రోజులు పట్టిందో తెలియదు కానీ స్పీచ్లెస్. అక్కడ ఎలిఫెంట్ది ఒకటి గోల్డెన్ స్టాచ్యూ లా కట్టారు, ఒకసారి అది కూడా చూద్దాం. లోపలికి వెళ్ళాలైతే చూడండి
డ్రెస్ కోడ్ ఉంది. తర్వాత ఫుట్వేర్, ఫోటోగ్రఫీ, వీడియో లేదంటే బయట తీసుకొచ్చంట, లోపల తీసుకోవద్దంట. ట్రై చేస్తాను నేను తీసుకోవడానికి, కానీ ఏది టచ్ చేయొద్దని చెప్తున్నారు. అంటే బ్యూటిఫుల్ ఎన్గ్రేవింగ్, కార్వింగ్స్ చేస్తారు కదా వీళ్ళు గైస్. ప్రతిదీ కార్వింగ్ చేశారంట. అసలు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో టెంపుల్ అయితే. ఇది చూడండి, బ్యూటిఫుల్ గోల్డెన్ ఎలిఫెంట్ ఫ్యామిలీ ఇదంతా. ఇదిగోండి టెంపుల్ సైడ్ వ్యూ. నాకు అసలు మాటలు లేవు గైస్ చూసి, ఎందుకంటే యుఎస్లో ఇంత పెద్ద టెంపుల్ని చూస్తాను నేనైతే అనుకోలేదు. అది కూడా ఇండియన్ కల్చర్, హిందూ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ టెంపుల్ ఇంత పెద్దగా కట్టారు. గైస్ అక్షర్ధామ్ ఎంట్రన్స్ అయితే ఇది, ఇటు నుంచి వెళ్ళాలంట. ఇది ఎంట్రన్స్. షూ ర్యాక్, షూస్ తీసేసి ఇక్కడైతే పెట్టాను నేను ప్రజెంట్. చాలా బాగుంది. ఢిల్లీలో కూడా ఉందంట, నాకైతే తెలియదు అసలు. చూడండి, రియల్లీ ఇట్స్ అ బ్లెస్సింగ్ అని చెప్తాను నేను. ఎంత బాగుందో. రాధాకృష్ణులు అంటే నాకు చాలా ఇష్టం. రాధాకృష్ణులు వాళ్ళ స్టాచ్యూ లోపల ఉంది, ఎంత బాగా కట్టారు అసలు. అది చూస్తూనే నేను ఒక 20 minutes అక్కడే ఉన్నాను. చాలా అందంగా ఉంది. లోపల టెంపుల్ అయితే వైట్ స్టోన్, వైట్ మార్బుల్స్, మొత్తం పాలరాయితోనే చేశారు. ప్రతి స్టాచ్యూ, ప్రతిదీ చాలా బ్యూటిఫుల్గా కట్టారు గైస్. అమెరికాలో ఇలాంటిది ఉండడం, ఇట్స్ రియల్లీ ప్రైడ్ ఫర్ ఇండియన్ కల్చర్. ఇంకా మా వాళ్ళు అయితే కంగారుగా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ 3 ఆడవాళ్ళు ఒక దగ్గరే ఉంటే ఇంకా అంతే ఉంటుంది. నేను ఇంకా ఏదో ఫుడ్ జోన్ ఉందంట, ఒకసారి వెళ్ళి చూడాలి. ఓవరాల్ వ్యూ అయితే చూడండి. ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకోండి గైస్. స్పిరిచువల్ ట్రిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, ఒక సోల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మనకి ఇక్కడికి వస్తే. ఏ టెంపుల్ అయినా నియరెస్ట్. ఒకవేళ మీరు ఏదైనా జెర్సీ దగ్గరలో ఉన్న వాళ్ళు, వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు మీరు. వెరీ రిలాక్స్డ్. ఇక్కడ ఏదో ఫుడ్ జోన్ ఉందంట, ఒకసారి వెళ్ళి చూస్తున్నాము. షయోనా కేఫ్ అంట. ఇంకా అక్షరధామ్ స్టోర్ కూడా ఉంది. ఫొటోస్ దిగలేదు గైస్, అసలు ఫొటోస్ దిగాలి ఒకసారి. ఇక్కడ ఏదో ఫుడ్ కౌంటర్ ఉందన్నారు, మనకి తెలీదు. ఇది యాంఫీ థియేటర్లో ఉంది. చాలా బాగా పెట్టాడు కదా. ఆ ల్యాండ్ మార్క్ ఆఫ్ హిందూ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ అని. గైస్ మన టైటిల్ దొరికేసింది, ఇదే పెట్టేద్దాం టైటిల్. ఎంత అద్భుతంగా ఉంటుందో నేనైతే చూడలేదు గైస్. అసలు నేను ఇమేజెస్ కూడా చూడలేదు ఎలా ఉంటుందని చెప్పి. గైస్ ఫుడ్ కోర్ట్ అయితే టెంపరీ క్లోజ్ ఉంది. షయోనా కేఫ్ ఎక్స్ప్రెస్ అంట. వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది, ప్యూర్ వీగన్.
వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డారు, నడిచి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చినాయి. 2014లో అయితే స్టార్ట్ చేశారు, దాదాపు 10 to 11 years పట్టింది. ఇది చూడండి, ఇలా ఉండే కన్స్ట్రక్షన్. 2019 ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. 20లో హాఫ్ అయింది, ఐ మీన్ ఆల్మోస్ట్ 60%. ఇలా కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఇది ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు. లైక్ క్యాఫిటేరియా, ఫుడ్ సెక్షన్ గైస్. ఇది స్టోర్ అంట, అక్షరధామ్ స్టోర్. స్టోర్లో ఏమేమి ఉన్నాయి మీకు మొత్తం చూపిస్తాను. వావ్ వావ్, ఇది చాలా బాగుంది వినాయకుడిది. పూజా మందిర్ $950 అంట. ఇది చూడండి, ఇవన్నీ బుక్స్ గైస్. ఇది చూడండి, బాగా పెట్టారు కదా. ఇది అక్కడ పులిహోర వాసన వస్తుంది గైస్ నాకు. గైస్ అగరబత్తీలు, ఇన్సెన్స్ స్టిక్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది. ఇక్కడ దాకా వచ్చి మనం ఏం కొనుక్కోకపోతే బాగోదు, ఏదో చూసి కొనుక్కుందాం. ఇక్కడ హ్యాండ్మేడ్ సోప్స్, ఆయిల్స్, ఈ ఎసెన్షియల్ ఆయిల్ సోప్స్ అంట, ఆయుర్వేదిక్ టైప్. ఇక మొరింగా పౌడర్ కూడా ఉంది, ప్యూర్ మొరింగా పౌడర్. చూడండి రేట్స్. ఓకే, మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏం లేవు, నార్మల్గానే ఉంది. మన నీమ్ పౌడర్, ఇగోండి చవన్ బ్రష్. చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం ఇదైతే. అదేదో బ్లాక్ కలర్ జామ్ లాగా ఉంటుంది. ఇవన్నీ క్యాండిల్స్ అంట. ఇవన్నీ హోమ్ మేడ్ అంటున్నారు, ఐ మీన్ హ్యాండ్ మేడ్ అంటున్నారు. నిజంగా స్మెల్ అయితే బాగుంది ఇది. ప్రైస్ ఓవరాల్ లుక్ అయితే ఇది. క్లాత్స్ కూడా ఉన్నాయి, ఇంకా హుడీస్, టీషర్ట్, షర్ట్స్. ప్రైస్ చూడండి, $20, $25. గైస్ ఇది చూడండి, హిండోలా $400, ఇది $250. ఇది చాలా బాగుంది గైస్. ఇది హోల్ మందిర్ వచ్చేసి, సారీ ఓన్లీ అవుటర్ మందిర్ వచ్చేసి $3,100. ఇంకా స్టాచ్యూస్ కావాలి అనుకుంటే $1,700. అంటే దగ్గర ఇది ఒక $5,000 ఇన్వెస్ట్ చేయాలి, ఇది హోల్ సెట్ రావాలి అంటే. ఇంక ఇవి చూడండి, మరి లెంత్ ఎక్కువైపోతుంది, ఇంతకన్నా ఇంకెక్కువ తీయను నేను. ఇది వీళ్ళ స్టోర్ అయితే ఓవరాల్గా. ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఇంకా చాలా ఆకలేస్తుంది గైస్. ఏమన్నా దొరికితే తినాలి. ఇంకా ప్లేట్స్ ఉన్నాయి వీళ్ళ తినడానికి, దేవుడికి ఆఫర్ చేయడానికి. ఈ తాల్ సెట్ మన కోసం అనుకుంటా, ఐ థింక్. చాలా బాగుంది, 115 అంట. నిజంగా బాగుంది ఇది. చూడండి, వావ్.
నైస్. పీకాక్ ట్రే $40. కాపర్వి చాలా మంచిది గైస్, ఇందులో వాటర్ తాగడం అవంతా. ఇన్సెన్స్ స్టిక్స్ ఏమైనా కొనుక్కుందామని ఆలోచిస్తున్నా. అట్లీస్ట్ కొంచెమైనా ఇవి ప్రైసెస్ ఇలా ఉన్నాయి, మరీ ఎక్స్పెన్సివ్ ఏం లేవు. ఓకే, మీడియం రేంజ్లో ఉన్నాయి ప్రైసెస్ అయితే. ఇది ఓవరాల్ వ్యూ అయితే ఇది ప్యూర్ వెజ్, ప్యూర్ వీగన్ ఫుడ్. ఇక్కడ ఏమైనా తింటున్నామా? నువ్వు డోక్లా తీసుకున్నావా? స్మాల్ డోక్లా కొన్నారు. నువ్వు వడ తింటానంటే ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, నలుగురికి 4 చెప్పు. మేమైతే 4 పావ్ బాజీలు చెప్పాం. వీళ్ళైతే చీజ్ పావ్ బాజీ, నాదైతే చీజ్ పావ్ బాజీ, వీళ్ళదైతే బటర్ పావ్ బాజీ. ఇదిగో, వెల్కమ్, థ్యాంక్ యూ. ఇదిగోండి గైస్. ఎక్కడ ఫ్రీ కాదు. తీసుకో థ్యాంక్ యూ. ప్లస్ $40 అయితే అయింది 4 పావ్ బాజీస్కి. అసలు అక్కడ చైర్స్ అక్కడ ఏదో ఒకటి ఖాళీ ఉంది కదా, ఎక్కడ? అక్కడ కూర్చుందాంలే. ఫైనలీ టెంపుల్ టూర్ మొత్తం అయిపోయింది. ఫుడ్ కూడా తిన్నాం, పావ్ బాజీ. ఇంకా ఒకటి ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది, యాక్చువల్లీ తమిళనాడు క్యూజిన్, చెట్టినాడుది, మసాలా కేఫ్ అది కానీ, లేదా సదరన్ స్పైస్ మన తెలుగు వాళ్ళది. అక్కడికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయాలి.